మరి ఆపాలని చూశారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే మన దేశంలో ఒక 1000 కోట్లు కాదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వెపన్స్ కొనాలంటే. అంత డబ్బులు పెట్టి వాళ్ళకి కొంటే ఏమొస్తుంది మనకి అంటే ఇక్కడ పాలకులకి ఏం కావాల్సి వచ్చేటప్పుడు వ్యక్తిగత లబ్ధి, కమిషన్. 1% వచ్చిన 1,00,000 కోట్లు చాలు కదా. అట్లా అది వీడు తింటున్నాడని తెలిసినప్పుడు ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రష్యా వాడి దగ్గర కొంటున్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయల ఆర్డర్ అని చెప్పినప్పుడు అప్పుడు రక్షణ మంత్రికి ఒక 1000 కోట్లు వస్తున్నట్టు కదా ఆటోమేటిక్గా 1% అన్నప్పుడు. ఇదే పార్టీలో ఉన్నటువంటి ఇంకొకటికి అక్కడ అంటే ఈ రష్యా వాడి దగ్గర నుంచి కొంటున్నాడు కాబట్టి అమెరికాకి సంబంధించిన కంపెనీ వాడు ఇదిగో వీడు ఎంత తినేస్తున్నాడు అని చెప్పి చెప్తాడు. మరి దీన్ని ఎట్టాపాలంటే అది వేస్ట్ అని చెప్పేసి అమెరికా కంపెనీ వాడు ఏదో 4 కాగితాలు రాసిస్తాడు. వీడు అది పుచ్చుకొని రచ్చరచ్చ చేసేస్తాడు. దాంతో అది కొనం మనం. అట్లాగా వీళ్ళల్లో వీళ్ళు లంచాల కోసం కొట్టుకు సస్తా కొండం మానేశారు. 85 తర్వాత ఈ ఒక్క వెపను కొనలేదన్న విషయాన్ని రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు జరిగినప్పుడు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. ఎవరు సైన్యం చెప్పింది. ఎందుకు రఫేల్ అర్జెంట్ కొనాల్సి వచ్చింది ఇన్ని అని అడిగినప్పుడు 85 తర్వాత మన దగ్గర యుద్ధ విమానాలు లేవు అప్డేటెడ్ అని చెప్పింది. సుప్రీంకోర్టు బెత్తరపోయింది. మీరు ఆ రఫేల్ జడ్జిమెంట్లో ఉంటుంది ఆ మొక్క. 1985 తర్వాత అసలు మనం వెపన్స్ కొనకపోవడం అంటే అసలు అది ప్రభుత్వపు యొక్క